తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం మితిమీరి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. జేబులో కత్తెరలు పెట్టుకునేది దొంగలంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమన్నారు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులు అవుతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, ఒక్క సీటే అన్నావు కదా, ఒక్క సీటునే తెలుసుకుందాం దా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్లోనే తెలుసుకుందామని. అప్పటి నుంచి మళ్ళా సడిలేదు సప్పుడు లేదు. ఎందుకు కవితను అరెస్ట్ చేయలే అని కూడా అంటాడు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీ టీం. నేను అడుగుతున్నా, బీ టీమే అయితే అసలు కేసు అవుతుండే మొదలు అయ్యేతే కాదు కదా. ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా, ఒక్క బీజేపీ మీద కేసు ఉందా? బీజేపీకి తొత్తులుగా ఉన్న ఒక్కల మీద కేసు ఉందా ఈ దేశంలో? బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు, బామ్మర్దులు, ఏలు విడిచిన కజిన్లు, మిగతా వాళ్ళే అందరూ లంగలు దొంగలు వాళ్ళ దృష్టిలో. మరి అట్లాంటప్పుడు మన మీద కేసులు పెట్టి మనని ఇష్టం ఉన్నట్టు టార్గెట్ చేసుకుంటా, ఇలా మన ఎంపీలను గుంజుకొని వాళ్ళ పార్టీలు చేర్చుకుంటా, గాలుతో మనకేం పొత్తుంటుందండి? గాలితో మనకేం సంబంధం? బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టింది ఎవరు? మొన్న కమలాకర్ అన్న బీఆర్ఎస్ అనా? మరి వానికి మనకి ఏం సంబంధం నాకు అర్థం కాదు.